మనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. వారిని కాంగ్రెస్ గురించి ఇప్పుడు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు గత 9 ఏళ్ళ నుంచి లేవన్నారు. మరి ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వస్తే మీరు ఎలా వీటిని సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారు? ఏ మేరకు ప్రజలకు అందుతుంది పేద ప్రజలు? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక గ్యారంటీయో లేక వాగ్దానమో చేస్తే దాన్ని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా చేసి తీర్చడం నమ్మకం ప్రజల్లో ఉంది. చేయలేని పనులన్నీ కూడా కేసీఆర్ గారు వాగ్దానం చేస్తూ వచ్చారు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రకరకాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఇవ్వకుండా మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మేమేదైతే వాగ్దానం ఇచ్చామో, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవి తూచా తప్పకుండా చేసి తీరుతాము. ఎంత కష్టమైనా నష్టమైనా ఎంత ఆర్థిక భారమైనా ఇది ప్రజలకు ఇచ్చిన మాట. సాక్షాత్ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట కాబట్టి మేము నిలబెట్టుకుంటాము. రేషన్ కార్డుల విషయంలో కూడా 9.5 సంవత్సరాలుగా ప్రజలకి సామాన్యులకి మొండి చేయి చూపినాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు కుప్పలు తెప్పలుగా అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని స్క్రూటినైజ్ చేసి నిజమైన అర్హులు ఎవరున్నారో ఆ అర్హత ఉన్న ప్రతి వాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర దేనికోసం ప్రధానమంత్రి కావాలని చేస్తున్నారా? ఎందుకంటే భారత్ జోడో యాత్ర చూసాం, ఇది బస్సు యాత్ర. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను? గాంధీ కుటుంబానికి పదవిల వ్యామోహం ఉంటే 2004లో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు. 2009లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ మన్మోహన్ సింగ్నే ఎంచుకున్నాడు. సో పదవులు అన్నది గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి తృణపాయం. సో ఇవాళ ప్రధానమంత్రి అవడమనే ఆలోచన కాదు, ఈ దేశాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదో విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉందో బీజేపీ, దాని నుంచి రక్షించుకునేందుకు, దేశంగా ఒకటిగా ఉండేందుకు, దేశం అఖండంగా ఉండేందుకు, దేశ ప్రజలందరూ కూడా న్యాయం జరగాలనే కోరికతో మళ్ళీ రెండవసారి ఆయన పాదయాత్ర చేపట్టబోతూ ఉన్నాడు. భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. ప్రజల గుండెల్లో ఆ యాత్రలో ఆయన ఇచ్చినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళినాయి. దాని కారణంగానే ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చాం మేము. సో న్యాయ యాత్ర కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రాహుల్ గాంధీ తపనంతా కూడా ఈ దేశం ఒకటిగా ఉండాలి, కులాల పేరిట, మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ, వ్యక్తుల మధ్య తగాదాలు తీసుకొస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి మతతత్వ పార్టీ భారత్ జనతా పార్టీని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే న్యాయయాత్ర చేపడుతున్నాం. డెఫినెట్గా ఇది కూడా విజయవంతం అవుతుంది. మా కోరికల్లా ఈ దేశం కులాలకి, మతాలకు అతీతంగా అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క కోరిక. అలాగే సార్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటింది. మరి ఏపీలో ఏ మేరకు సత్తా చాటబోతుంది? దాంతోపాటు షర్మిలని పార్టీలోకి ఆహ్వానిస్తామంటున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? కర్ణాటక మాదిరి తెలంగాణలో విజయడంకా మోహించాము. రేపో మాపో ఆంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. విభజన వల్ల కొంత నొచ్చుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నారు. ఆనాడు ఎన్ని పార్టీల ఒత్తిడి వల్ల విభజన జరిగిందో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా రేపో మాపో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. షర్మిల గారు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు, ఇప్పుడు ఆంధ్రలో కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఉద్దేశం వల్ల లౌకికవాదాన్ని నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. అలాంటి షర్మిలని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తే సంతోషిస్తాం. టీడీపీతో కలిసి వెళ్దాం అనుకుంటున్నారా ఏపీలో మీరు? ఇంకా ఏపీ రాజకీయాల విషయాలు ఇప్పుడప్పుడే కామెంట్ చేయడం సరికాదమ్మా. అవన్నీ కూడా అక్కడ ఇన్ఛార్జ్గా అనుభవజ్ఞుడు ఎంపీ మాణిక్ ఠాగూర్ నియమితులైనారు, వారన్నీ చూసుకుంటారు. థ్యాంక్ యూ.